ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోలో చూసినా సేవ్ పునర్విక అనే ఒక వీడియో ప్రజలందరినీ వాళ్ళ కదిలిస్తూ ఉంది. 12 నెలల చిన్న పాప, ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఓ పేద కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ. SMA type 1 అనే ఒక అరుదైన వ్యాధితో ఆ తల్లి బాధపడుతుంది. 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ చేస్తేనే ఆ బిడ్డ బ్రతుకుతుంది అని చెప్పి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆ తల్లికి ఏదో కొంత సపోర్ట్ చేయాలి అని, ఆ పేద కుటుంబానికి అండగా నిలబడాలి అని విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. కొంతమంది డబ్బాలు పట్టుకొని వీధుల్లో తిరుగుతున్నారు, ఇంటింటికి వెళుతున్నారు, ప్రతి మనిషిని అడుగుతున్నారు 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు సపోర్ట్ చేయండి అని. ఒక కులం కాదు, ఒక ప్రాంతం కాదు, రక్త సంబంధికులు కాదు, అయినా మతాలకు అతీతంగా ప్రజలందరూ ఆ తల్లిని బ్రతికించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 1600 కోట్లు, 1700 కోట్ల రూపాయలు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి మనసు ఉంటుంది. 99 పైసలకే 100 ఎకరాలు ఇవ్వడానికి నారా లోకేష్ గారికి మనసు ఉంటుంది. సినిమాల్లో నటించి వచ్చిన డబ్బంతా మీకే ఖర్చు పెడతాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంచి మనసు ఉంటుంది. మరెందుకు ఈ పసిబిడ్డకి సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లా? ప్రజలందరూ తలా కొంత డొనేషన్ కలెక్ట్ చేసుకొని ఆ బిడ్డను బ్రతికించాలి అని అనుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు చేతిలో ఉంటుంది. 16 కోట్ల రూపాయలు పెట్టి ఆ పసిబిడ్డ ప్రాణాన్ని నిలబెట్టడానికి మహాకూటమికి మనసు రావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదా? సరే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి చేత కావట్లేదు అనుకో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడకూడదా? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు మాట్లాడకూడదా? బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని బ్యాంకుల్లో మోసం చేసిన ఎంతో మంది పెద్ద మనుషులు ఉన్నారే, 16 కోట్ల రూపాయలు ఆ పసిబిడ్డ కోసం ఇవ్వలేరా? ఓహో, ఆ బిడ్డకు ఓటు హక్కు లేదు కదా. 12 నెలల పసిబిడ్డ బ్రతికితే ఎంత, చనిపోతే ఎంత, అంతే కదా. మీ విలాసాలకు మాత్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోండి, వెనకేసుకోండి. నా వంతుగా నేను ఆ బిడ్డకి సాయం చేస్తాను. ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని మీరు కూడా సాయం